హాయగా చల్లగా ప్రకృతి సగగ సగమ పగరి సని సగసా నిని పమ్మ పని పని పసా పని పసా నిర పమ గరి సగసా గమ పని సా ని సగరి సరి ని సరి సరి గరి సరి సరి గరి ని గరి గరి రి గరి ని గరి ని నిరి ని స స నిరి ని స స ని ద ప నిన్ని సా ఆ ఆ ఆ రిని స ప ని మ ప గ మ ప ని సరి ఆ ఆ ఆ సా ని ప ని సరి 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 పని ప సా పని ప ని మ ప పని ప ని సరి సా పని ప ని సరి సా మ గ ప మ
ఈ పాట కంప్లీట్ చేయడానికి ఒక ఫుల్ డే అయి ఉంటుంది నాదస్వరంతో పాటు రికార్డింగ్ చేయడానికి. కానీ దానికి ముందు రిహర్సల్స్ ఒక 10 రోజులు చేసి ఉంటారు. డెఫినెట్గా ఇది రిహర్సల్ చేసిన తర్వాత రికార్డింగ్ స్టూడియోకి వెళ్ళి రికార్డ్ చేయడం జరిగింది. అయినా కూడా అంత రిహర్సల్స్ అయినా కూడా దాని తర్వాత ఇది నాదస్వరంతో పాటు కాంబినేషన్లో పాడాలి అంటే అంత సులువైన విషయం కాదు. ఎందుకంటే నాదస్వరానికి చాలా లిమిటెడ్ శృతి, దానికి కంపోజ్ చేసిన సాంగ్ ఇది. అండ్ డెఫినెట్లీ ఇట్ వుడ్ హావ్ టేకెన్ అ లాంగ్ టైమ్. నువ్వు అట్లా అస్సలు అసాల్ట్గా ఎలా పాడేసావు? ఇది ఆల్రెడీ ముందు పాడావు నువ్వు ఈ పాట. లేదు. ఇది ఫస్ట్ టైం పాడుతున్నావా? జడ్జెస్ ఓవర్ టు యూ. ఏం చెప్పాలో నిజంగా మాటలు రావట్లేదమ్మా. ఓన్లీ నీకు అంతా మంచి జరగాలి, భగవంతుడు నీకు ఎల్లవేళలా నీ తోడుండి ఆయుర ఆరోగ్యాలతో ఇలాగే మంచి గొంతుతో మంచి సంగీతంతో నువ్వు భవిష్యత్తులో చాలా మంచి పేరు తెచ్చుకునే స్థాయికి నువ్వు ఎదిగేలాగా దేవుడి ఆశీస్సులు నీపై ఉండాలి అని నీకన్నా పెద్దదాన్ని కాబట్టి నేను ఆశీర్వదించటం. థ్యాంక్ యూ మ్యామ్. అత్యద్భుతమైన ప్రదర్శన. థ్యాంక్ యూ మ్యామ్. సంగీతానికి పట్టాభిషేకం జరిగిన అనుభూతి వచ్చింది. థ్యాంక్ యూ మ్యామ్. ప్రకృతి సార్. చాలా కష్టం ఇలాంటి పాటలు. దీంట్లో స్వరం ఉంది, ఒక జతీస్ ఆ ఒక యాంగిల్ కూడా ఉంది, అండ్ దెన్ యూ హ్యావ్ టు సింగ్ ఆల్ దట్ ఫాస్ట్. ఆ సంగతులు అంతా యూ జస్ట్ మేనేజ్డ్ సో ఈజీలీ నువ్వు పాడవు. చాలా మైన్యూట్ గా అబ్జర్వ్ చేసిన వల్ల చెప్తున్నాను. సో ఇన్ హిందుస్థానీ కోమల్ గంధార్ అండ్ శుద్ధ గంధార్ అని చెప్తాం కదా, దీంట్లో కోమల్ గంధారే ఉంటుంది మొత్తంగా. కానీ ఒక్క చోట మగా పమా అని నువ్వు శుద్ధ గంధార్ పాడావు, పెద్దగా పాడావు. చాలా మైన్యూట్ గా విన్నాను కాబట్టి ఇట్ హ్యాస్ టు బి మగా కోమల్ గంధార్. ఆ శుద్ధ గంధార్ రాకూడదు. ఇన్ కర్ణాటిక్ విసే శుద్ధ గాంధార, సాధారణంగా అంతర్గాంధారం అని. సో ఆ పెద్దగా వచ్చింది. సో అది అలాంటి చిన్న చిన్న మిస్టేక్ షుడ్ నాట్ హ్యాపన్ బికాజ్ ఇట్స్ ఆల్రెడీ 100% కాబట్టి చెప్తున్నాను. సో అదొకసారి విను, టెలికాస్ట్ అయినప్పుడు మగా అని శృతి మారింది, అది పెద్దగా అందరూ వచ్చింది. అలాంటి చిన్న చిన్న విషయాలు వీ కెన్ స్టడీ, కానీ ఇట్ వాస్ ఎక్స్ప్లోజన్ ఆఫ్ టాలెంట్. థ్యాంక్ యూ సార్. ప్రకృతి సార్. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. చిన్న మాట, ప్రకృతి ఈరోజు గెలిచింది. థ్యాంక్ యూ సార్. ప్రకృతి అంటే విస్తృతార్థం ఏముందంటే ఈరోజు ప్రకృతి అంటే ప్రకృతి మాత్రమే కాదు, ప్రకృతి అంటే ప్రకృతి వాళ్ళ అమ్మ, ప్రకృతి వాళ్ళ నాన్న, ప్రకృతి అంటే శ్రీనివాసన్ గారు, ప్రకృతి అంటే తేజు, ప్రకృతి అంటే ప్రసాద్ గారు, ప్రకృతి అంటే కృష్ణన్న మొత్తం టీము, ప్రకృతి అంటే పాడతా తీయగా వేదిక, ప్రకృతి అంటే రామోజీరావు గారు. థ్యాంక్ యూ సార్. వావ్, వాట్ అ డైనమైట్ ఆఫ్ అ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సార్. ప్రకృతి, దీనికి పైన ఇంకా చెప్పడానికి ఏమీ లేదు. నీకు అన్ని యాక్యులేట్స్ నీకు వచ్చేసినాయి. నువ్వు వెళ్ళి దయచేసి కూర్చో తల్లి. థ్యాంక్ యూ సార్. వెల్ డన్.